ఇప్పటికే 40 స్థానాలు 60 స్థానాలు తగ్గి 240 దగ్గర ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఎన్డీఏగా అధికారంలో ఉంది. అయితే ఇప్పటిదాకా హిందుత్వవాదులు పెట్టుకున్నటువంటి ఆశలు నెరవేరలేదట. ఇప్పుడు కట్టర హిందువులు మోడీ సర్కార్ మీద కీలకమైన ఒత్తిడి తెస్తున్నారు. వాళ్ళు అడిగేది ఏంటంటే మసీదుల్లో చర్చిల్లో మైకులు నిషేధించాలట, మత మార్పిడి నిషేధించాలట, గోవధ బీఫ్ నిషేధించాలి, వక్ఫ్ బోర్డులు రద్దు, వక్ఫ్ చర్చి మిషనరీ ఇతర మైనార్టీ సంస్థల ఆస్తులు జాతీయం చేయాలి, ముస్లిం పర్సనల్ రద్దు చేయాలి, 1995 ప్రార్థనా స్థలాల చట్టం రద్దు చేయాలి, హిందూ దేవాలయాల ఆజిమాయిషి నుంచి ప్రభుత్వం తొలగించాలి, రాజ్యాంగ పదవులు హిందూ యాత్రలు నిషేధించాలి, ఓటు హక్కు ప్రభుత్వ ఉద్యోగాలు లెజిస్లేటివ్ పదవులు హిందువులకు మాత్రమే ఇవ్వాలి, హిందూ దేశంగా రాజ్యాంగ సవరణ చేయాలి, అన్ని అధికార రికార్డులో కులం రద్దు చేయాలి, హిందుత్వం తప్ప ఇతర మతాల ప్రచారాన్ని నేరంగా గుర్తిస్తూ కఠిన శిక్షలు చేయాలి, దర్గాలు మజూర్లు సమాధులు మూఢనమ్మకాల అక్రమ కడ్డాలు గుర్తిస్తూ కూల్చివేతకు ఆదేశాలు ఇవ్వాలి. ఇట్లాంటి దిక్కుమాలినటువంటి చేస్తే జనాలు రేపు పొద్దున భారతీయ జనతా పార్టీని శాశ్వతంగా పక్కన పెడతారు. వీళ్ళ అతి తెలివితేటలతో ఇప్పటికే వీళ్ళు వాగిన వాగుడు వల్ల వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల వలన మైనార్టీలు ఏకమయ్యారు. కాంగ్రెస్ వైపుకి ఎందుకు వెళ్ళారు వాళ్ళందరూ అంటే వీళ్ళ వ్యాఖ్యల వల్ల. వీళ్ళ వల్ల భారతీయ జనతా పార్టీకి వీళ్ళ ఓటు వచ్చి ఉంటుంది. మిగతా సమాజం ఓటు అభివృద్ధి మిగతా అంశాలు చూసుకుని వచ్చింది. కానీ వీళ్ళు చేసిన వ్యాఖ్యలు మైనార్టీలో ఒక అభద్రతా భావాన్ని కల్పించి వాళ్ళంతా పోలరైజ్ అయ్యారు. 92 తర్వాత మళ్ళీ వాళ్ళంతా కాంగ్రెస్ వైపుకి వెళ్ళారు. ఇప్పుడు ఇట్లాంటివన్నీ స్టేట్మెంట్లు ఇచ్చి సోషల్ మీడియాలో మరింత నాశనం చేయడానికి సిద్ధపడుతున్నారు తప్పించి ప్రయోజనకరమైన మాటలైతే మాట్లాడట్లా.